భయపడడం వల్ల మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మికుంచువాడు సురక్షితముగా ఉండును. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. తనలో ఉంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగా యేసయ్యా, ఘనమైన లెక్కించలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి. మమ్మల్ని ప్రేమించిన ఆయన తండ్రి అయ్యా, ఇంతకాలంతో కాచి కాపాడి నూతన నెలలోనైనా మొదటి నెలలో రెండో ఆరాధనలోనైనా సజీవులు వచ్చి సజీవులు స్థుతించడానికి కనపరచు మాకు ఇచ్చిన గొప్ప తండ్రి బట్టి వందనాలు అయ్యా తండ్రి. అయ్యా, ఈ రోజునైనా మీ నాలుగు పొందుకోండి అయ్యా. నీ వాక్యం బ్రతికించి, నీ వాక్యం మీ బాధలు గమనించి, నీ వాక్యం మమ్మల్ని సరిచేసింది కాబట్టి నీ వాక్యం మమ్మల్ని సరిచేసి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం మీ బాధలు ఆరోపించుకుంటున్నాం. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు కలుగును గాక. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరిని సెలవిస్తుందంటే భయపడడం వలన మనకి వచ్చిందండి ఉరి. భయం ఇప్పుడు కూడా దేవుడికి భయపడకూడదు. మనం దేనికి భయపడకూడదు. భయము ఒకళ్ళు ఏం చేస్తారు, చీకటి అంటే భయం ఉంటుంది, ఒకళ్ళకి వెలుపులంటే భయం పుట్టింది, ఒకళ్ళకి ఒంటరి ఉంటేనే భయం పుట్టింది, ఒంటరిగా ఉండలేదు. ఎందుకని ఏదైనా ఒక చేపలు చప్పుడైనా కానీ ఏదైనా గిన్నె చెప్పడం భయపడిపోతుంటారు. భయపడకూడదు. అది ఎలా ఉంటుందంటే ఉరిలాగా ఉంటుంది. ఉరి అంటే మనం ఉరి పెట్టుకుంటే ఏంటంటుంది, ఊరి పెడితే ఉరిలాగా ఉంటుందంట. కాబట్టి మనం దేని విషయంలో కూడా భయపడకూడదు. మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా మనం ఎదిరించాలి. ప్రార్థన శక్తిని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఆ బైబిల్ నుంచి దేవుడు ఏం చేస్తాడంటే తొలగించినప్పుడు ఏం చేస్తాడండి, యెహోవా యందు నమ్మకం ఉంచువారు సురక్షితంగా ఉంటారు. ఆయన యందు నమ్మకం ఉంచువారు సురక్షితంగా ఉంటారు. సురక్షితము అంటే మనం వింటుంటాం కదా, సురక్షితమైన నీరు అంటారు. ప్రభుత్వం వారు సురక్షితమైన నీరు ఇక్కడ పెట్టారు, ప్లాంట్ పెట్టారు, తెచ్చుకోవడానికి అనౌన్స్ చేస్తుంటారు కదా. సురక్షితమైన నీరు ఏదవుతుందా, మురికి నీరు మనం తాగం కదా. అందుకే దేవుడు అంటాడు, నా యందు నమ్మకం ఉంచు వారిని సురక్షితంగా నేను నా రెక్కల కింద దాస్తానంటాడు. సురక్షితంగా నేను ఉంచుతానంటాడు ప్రేమిట. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం చెడును అసహించుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఆయన స్తుతించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి బహు ధైర్యం కలిగి ఉన్న ప్రేమిట. హల్లెలూయా. అందుకని దావీదు భక్తుడు అంటాడు, ఆయన యందు భయము పవిత్రమైనది అంటాడు దేవుడు. చదువుదాం. కీర్తన 11వ అధ్యాయము 7వ వచనం. ఆయన యందు భయము ఎలాంటి చూడండి, భయము పవిత్రమైనది. హల్లెలూయా. చదువు. యెహోవా యందు భయము 19:9. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. హల్లెలూయా. 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 యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యం ఉంటుంది కదండి. నిత్యం నిలిచి ఉంటుంది. ఒకరోజు భయం కాదండి, ఒకరోజు భయం కాదు, 2 రోజులు భయం కాదండి, 3 రోజులు భయం కాదు. ఎప్పుడు ఉండాలి? నిత్యము యెహోవా యందు భయం కలిగి ఉండాలి. యెహోవా అనగా సృష్టికర్త, భూమి ఆకాశాలను కలుగు చేసిన దేవుడు, సూర్యచంద్రులు కలుగు చేసిన దేవుడు, సముద్రములందరి సంస్థలను కలుగు చేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుడికి మనం నిత్యం ఏం చేయాలండి? భయపడాలి. ఆయనకి మాత్రమే మనం భయపడాలి. ఆయన సమస్తలు కలుగు చేశాడు కాబట్టి ఆయన మాత్రమే భయపడాలి. అంతేకాని మనం రాయికో, రప్పకో, చెట్టుకో, సూర్యుడికో, చంద్రుడికో, గాలికో, మరి మెరుపుకో భయపడకూడదు. మనం భయపడకూడదు. భయపడొద్దు అని బైబిల్ గ్రంథంలో అధికారం నుంచి ప్రకటన 345 సార్లు రాసింది. భయపడొద్దు. కాబట్టి మనము భయపడకూడదు. మన మనుషులు కాబట్టి శరీరం కాబట్టి భయపడుతుంటాం. అయితే భయం ఎప్పుడు వచ్చిందంటే ఏదైనా మనం తప్పు చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు, ఏదైనా దొంగతనం చేసినప్పుడు, ఇతరుల మీద మనం ఏదైనా కొండలు చెప్పినప్పుడు, అమ్మో నేను అంటానేమో, నేను గమనించేదేమో, తెలిసిదేమో, అబద్ధ సాక్షి చెప్పాను అని ఏం చేస్తారని భయపడిపోతుంటారు కదా. అందుకని మనం ఏం చేయాలి? నిత్యము భయం కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవే బహు ధైర్యము. అలాంటి వారి పిల్లలకు ఆశ్రయస్థానంలో ఉంటాడు, సురక్షితంగా ఆయన నడిపింపజేస్తాడు ప్రియమైన. కాబట్టి భయపడొద్దు, దేని విషయంలో భయపడొద్దు. ఈ రోజు నీకు నీ కుటుంబంలో వెంట, ఈ రోజు నిన్ను అవమానంలో ఉన్నావా, ఈ రోజు ప్రీతి ఉన్నావా, కొద్ది సౌందర్యం నువ్వు భయపడవద్దు. దేనికి భయపడవద్దని వాక్యం సెలవిస్తున్న ప్రియబిడ్డ. ఎందుకు భయపడాలి? మనం గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం, జీవము కలిగిన దేవుడిని కలిగి ఉన్నాం, లోకరక్షకుడైన యేసయ్యను మనము కలిగి ఉన్నాం. భయపడే పని లేదు. దేవదూత వచ్చింది, గాబ్రియల్ దేవదూత వచ్చింది మరియమ్మ దగ్గరికి వచ్చి, మరియమ్మ ఎవరు? దేవుని వలన కృప పొందిందావా? వచ్చి ఏమంటుంది? మరియా భయపడొద్దు, నీకు శుభం కలుగును గాక, నువ్వు దేవుని వల్ల కృప పొందితివి. మనం దేవుని వల్ల కృప పొందలేదా? దేవుని వల్ల కృప పొందావా? హల్లెలూయా. మనం దేవుని వల్ల కృప పొందాం. కృప ద్వారా మనం రక్షించబడ్డాం. దేవుని కృప ద్వారా నువ్వు నేను కూడా రక్షించబడ్డాం. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప. దేవుని బిడ్డ వచ్చి దేవదూత వచ్చి, మరియా భయపడొద్దు,
ఆ భయపడిపోతుంది. యేసేపు దగ్గరికి వచ్చింది. యేసేపు దగ్గరికి వచ్చి ఏమంది? దావీదు కుమారుడా, యేసేపు భయపడద్దు. ఎందుకు భయపడుతున్నాడు? ఏమేమో నాకు వివాహం కాలేదే, వివాహం కాకుండా గర్భం ఎలా వచ్చిందని భయపడిపోతుంది. యేసేపు ఏంది? నేను ఇంకా మీ వివాహం చేసుకోలేదే, ఇది ఎలా సాధ్యమని ఆయన భయపడిపోతున్నాడు. అప్పుడు దేవదూత వచ్చి ధైర్యం చెప్తుంది. ఎలా ధైర్యం చెప్తుంది? భయపడొద్దమ్మా, భయపడొద్దు, పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరించింది. అవునా? ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, అంతే. భయపడే పని ఉంది? కానీ పాపం చేసిందా? పాపం చేయడా? పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో యేసు ప్రభువును ధరింపజేసిన దేవుడు. హల్లెలూయా. ఆయన లోక రక్షకుడు, పాపంలో తీసివేటకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవత దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా మనం భయపడుతున్నప్పుడు ఎవరు వచ్చి అమ్మా భయపడమంటున్నావు, ఏం కాదు, ఆ కీడు నుంచి తప్పిస్తాడే, నేను ఆ వ్యాధి నుంచి తప్పిస్తాడే, ఈ అవమానం నుంచి తప్పిస్తాడని మనం ఏది ధైర్యం చెప్తే వాళ్ళంత ధైర్యం ఉంటుందండి. వాళ్ళు తిరిగిపోయిన వాళ్ళు మనం పోయి ఈయనకి ఇలాగే జరగాలి, ఈయనకి ఇలా జరగాలి, చూడండి ఈయనకి ఇలా జరగాలి, ఈయనకి ఇలా జరగాలి అంటే ఇంకా కురిగిపోరా, ఇంకా బాధపడతారు. అలా చెప్పకూడదు. మనం చేయాలి. సహోదరుడా, ధైర్యంగా ఉండవు. నీకు దేవుడు తోడే ఉన్నాడు. దేవుడు గొప్ప పొందారు. నువ్వు భయపడే ఎందుకు? గొప్ప దేవుడు కలిగి ఉన్నావు, శివ కలిగిన దేవుడు కలిగి ఉన్న ధైర్యం చెప్పాలి. అంతేగాని మనం పోయి పిరిగి మాటలు చెప్పొచ్చా? పిరిగి మాటలు ఎప్పుడు కూడా చెప్పకూడదు. ధైర్యంగా ఉండవు. ఏమైంది? ధైర్యంగా ఉండవు. మళ్ళా నీకు విజయం ఇస్తాడు దేవుడు అని మనం ఏం చేయాలి? ధైర్యం చెప్పాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ధైర్యం చెందిన వారిని, కురిగిన వారిని, లేవనెత్తులకు ధైర్యపరచులకు ఈ లోకానికి వచ్చాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని విషయంలో, దేని విషయంలో మనం భయపడకూడదు. ఎవరికి భయపడాలంటే మనం ఆకాశాన్ని, భూమిని, సముద్రంలో కలుగు చేసిన, సృష్టిని కలుగు చేసిన, నేను నన్ను కలుగు చేసిన దేవునికే నువ్వు భయపడవు. భయపడవు, నీకు ఎంతో మేలు. దేవునికి భయపడు. మనుషులకు మధ్య భయపడే పని లేదు. మనుషులు నోటి మాటకి నువ్వు భయపడే పని లేదు. మనుషులు బెదిరింపులు భయపడాలని పని లేదు. నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడు బిడ్డ. దేవునికి భయపడితే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు, పవిత్రమైన హృదయం కలిగి ఉంటావు. నీలో పిరిగితనం రాదు. నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని ఎదిరించగలగా శక్తిని నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చదువుకుందాం, వాక్య భాగంలోకి వెళ్దాం. యోహాను సువార్త 19:6. యోహాను సువార్త 19:6. ఎవరు తొందరగా అందిస్తారు? ప్రధాన యాజకులను, బంట్రోతులను సిలువేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము, ఏ నేరము కనపడలా కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువేని వారితో చెప్పాడు. అందుకు యూదులు మాకొక నియమం కలదు, కానీ దేవుని కుమారుడని నేను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనుచున్నాడు గనక ఆ నియమం చొప్పున మేము సావవలెనని అతనితో చెప్పి పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడచాలి. ఒక్కటి ఈ రోజు మనం అంశం ఏంటంటే భయపడకూడదు. అంశం ఏంటంటే హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వేణుశ్రీ భయపడొచ్చా? దేనికి భయపడకూడదు. నువ్వు ఎవరికి భయపడాలి? నీ భర్తకి భయపడాలి. నువ్వు ఎవరికి భయపడాలి? నీ అత్త మామకు భయపడాలి. నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అది భయపడితే పిరికితనం వచ్చేస్తుంది. నువ్వు దేవునికి లోబడాలి. లోబడి నువ్వు దేవుని స్తుతించి కనపరిచిన వారిగా ఉండాలి. ఈ పిలాతుకి ఏమొచ్చిందండి? భయం వచ్చేసింది. ఎందుకని? ఆయనలో ఏ పాపము లేదు, ఏ నేరము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ అబద్ధాలు చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, ఇతరులను దోసుకోలేదు, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు పలకలేదు, నరాజు చేయలేదు. ఆయనలో ఏ పాపం లేదని ఎవరు ఒప్పుకున్నారండి? ఎవరు ఒప్పుకున్నారు? ఏ రోజు దేశం యొక్క గవర్నర్ అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ కదా, ఒక గవర్నర్ పిలాతు ఒప్పుకొని ఈయనలో ఏ నేరం లేదు, ఈయనలో ఏ దోషం లేదు. ఈయన ఎందుకు సిరివేయాలంటే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఇతను దేవుని కుమారుడని తను తాను చెప్పుకుంటున్నాడని ఆ నియమం పక్కన సిరివేయమని కేకలు వేస్తున్నారు. దేవుని కుమారుడే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన తెలియదు. వీళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు అంతే. దేవుడు కాదని తెలియక మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో కూడా అలా ఉండిపోయినారు. దేవుని కాడు, దైవములు కాని వాటిని దైవములను, దైవములైనవి దైవములు కాని అని ఈ రోజు కూడా మాట్లాడు పొరపాటు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిలాతు భయపడి దేనికి భయపడ్డాడు? అధికారి ఎందుకు భయపడ్డాడండి? ఒక అధికారి దేనికి భయపడతాడు? చెప్పు, నువ్వు కూడా అధికారి చెప్పు, దేనికి భయపడతాడు?
పని చేయనప్పుడు నువ్వు భయపడాలి, నీ యజమానికి నువ్వు లోబడాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి, నీ అత్తమామలకు నువ్వు లోబడాలి ప్రియబిడ్డ. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. హల్లెలూయా. ఒక పిలాతే భయపడి, ఎందుకు భయపడి? ఆయనలో ఏ పాపము లేదు, ఏ నేరము చేయలేదని. పాపం ఉన్నాడు, పాపం చేయని వాళ్ళు భయపడతారా? ఎవరు భయపడరు. పాపం ఉన్నాడు, పాపం చేసేవాళ్ళు బహుగా భయపడతారంట. పాపం చేసి, పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమించడే పాపం, వేరేది కాదండి. ఒక ఆజ్ఞ, నీ తోటి సహోదరుని ప్రేమించకపోవడమే పాపం, నీ పొరుగు వారిని చాటున దూషించడమే పాపం, అంతే. ఆయనలో ఏ నేరం లేదండి, అందరిని ప్రేమించాడు, నశించిపోయేదాన్ని వెతికి రక్షించి ఈ లోకానికి వచ్చాడు. సర్వాధికారి, సర్వైకుడు, సజీవుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు పరిశుద్ధులని కోట్ల కొలది దేవదూతలు నిత్యము స్తుతించబడుతున్న దేవుడు. ఆయన నేరం ఉందా? నేరం కనిపెట్టలే, ఎవరు కూడా కనిపెట్టలేదు. ఆయనలో పాపం ఉంది, ఎవరు నిరూపించలేదు. సిగ్గుపడిపోయాడు. హల్లెలూయా. ఎవరు సిగ్గుపడతారంటే ఆయన రాకడలో దేవుని ఎరగక, నిజమైన దేవుని ఎరగక వారే సిగ్గుపడతారు. నా చెడులు ఎగనడు సిగ్గుపడరని దేవుడు వాక్యం సెలవుస్తుంది బిడ్డ. కాబట్టి మనలో ఏ పాపం దేవునికి కనపడకూడదు. ఈమె నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఆమెలో ఏ పాపం లేదు, ఈయనలో ఏ నేరం లేదు, ఈమెలో ఏ పాపం లేదని దేవుడు మనకు చెప్పాలి. హల్లెలూయా. మనుషులు కాదని చెప్పేది. మనుషులు ఏం చెప్తారంటే పైమాట చెబుతారంతే. దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కాబట్టి, నేను ఆ పాపములు చూస్తున్న దేవుడు కాబట్టి, మన నడకలు పడక ఆలోచనలన్నీ కూడా చూస్తున్న దేవుడు కాబట్టి ఆయన చెప్పాలి మనకి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా మనం జీవించాలి. అప్పుడు మన మీద ఎవరు కూడా నేరం మోపరు. హల్లెలూయా. ఒకటి. రెండో మాటకి వెళ్తాం. లోకాసు వార్త 24, 37, 38, 39, 40 దాకా చదవాలి. 11 మంది శిష్యులు. అప్పుడు ఒక శిష్యులు లేడు కదండి, 12 మంది శిష్యులు కదా. 12 ఎవరు? యోధా. ఏం చేశాడండి? మిత్రదోహం చేశాడు. యేసయ్యతో సహవాసం చేసి 3 సంవత్సరాలు సహవాసం చేసి మిత్రదోహం చేయించండి. ఈ లోకంలో లేదా? ఉన్నారు. అందుకని వాక్యాలు రాశారండి. మిత్రదోహం ఎప్పుడు చేయకూడదు. నిజమైన సేవలు ఈ లోకం ప్రేమించారు. చదువు. ఇప్పుడు మర్చిపోయి ఏం చేస్తున్నారు? ఆయన ప్రత్యక్షమయ్యాడు. అయిన తర్వాత వాళ్ళ మధ్యలో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? భయపడిపోయారు. చూడండి, పిరికివారైపోయారు. పోతాం 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 అని కాగలు పెట్టు. చదువు. చాలు చూడండి. అప్పుడు దాకా స్నేహం చేసి మళ్ళా వీళ్ళకి సందేహం వచ్చింది. సందేహం అంటే ఏంటి? అసలు యేసు ప్రభువారా, యేసు ప్రభువారు కాదా, అసలు దేవా భూతమా సందేహపడుతున్నారు. యేసు ప్రభువారు గాయాలున్నాయి, చేతుల్లో గాయాలున్నాయి. ఆయన చుట్టంతా ఇట్లా ఉంటాయి, కిందకల్లా ఉంటాయి. తెలీదా? ఆయన ఓడం తెలీదా? ఆయన మాట తెలీదా? ఆయన సోడం తెలీదా? 3.5 సంవత్సరాలు సాహసం చేసి భూతం భూతం అని అంటారు. చూడండి, భయపడిపోయారు. అంటే వీళ్ళు ఏమొచ్చిందంటే కలవరపాటు వచ్చింది. కలవరపాటు వచ్చి సందేహపడుతున్నారు. మనం కూడా సందేహపడతాం ఒకసారి. ఈ పని చేస్తే ఏమైందో, మళ్ళా నా యొక్క కూతుర్ని పంపిస్తే ఏమైందో సందేహం, మళ్ళీ వ్యాపారం చేస్తే ఏమైందో, మళ్ళీ నేను ఎగ్జామ్ రాసే కదా, మళ్ళీ నాకు వచ్చిన తర్వాత సందేహపడకూడదు. ఏమంటున్నాడు? ధైర్యంగా ఉండమంటాడు దేవుడు. భయభక్తులు కలిగి ఉండమంటాడు. యెహోవాలో భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొద ఉండదు. సింహము పిల్లలు లేని కలిగినా సరే ఆయన భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొద ఉండదు. ప్రియమైన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఏ రోజు మన దేవుడితో సహవాసం చేస్తున్నాం కాబట్టి ఎన్ని బాధ వచ్చినా కూడా మనం భయపడేది పని లేదు. శిష్యులు భయపడిపోయారు పోతామని. ఎందుకని? వారి మనసులో భయం వచ్చేసింది. పిరికివారైపోయారు. అందుకని పిరికివారు అయినప్పుడు ఏది చూసినా కానీ, అక్కడ చూసినా కానీ, ఏది చూసినా పిరికితనం వచ్చేసింది. అలాగే అయిపోయారు శిష్యులు. ధైర్యం లేదు, పిరికితనం అయిపోయారు. కాబట్టి మనం ఏం చేయాలి? కలవరపాటును తొలగించుకోవాలి. సందేహాన్ని కూడా మనం సందేహించకూడదు. దగ్గరికి వెళ్ళి చూడు, యేసు ప్రభువారా కాదా, చేయడు కదా కాదా, ఇది కాదా చూడు, తప్పే ఉంది. ఇక్కడ ఎవరి కలవరపడి సందేహపడవచ్చు. అందుకని కలవరపడి కొండల వైపు చూస్తే ఏమి కాదు, దేవుని వైపు చూడు. కలవరపడి మనం ఏం చేయలేం. సందేహపడి మనం ఏం చేయాలి? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆ సందేహాన్ని మనం తొలగించుకోవాలి. దేవుని యొక్క భయభక్తులు మనం కలవరపాటు మనం విడిచిపెట్టాలి. కొండల వైపు చూసిన నీకు సహాయం రాదు, లోకం వైపు చూసిన నీకు సహాయం రాదు, మనుషుల వైపు చూసిన నీకు సహాయం రాదు. కానీ ఎవరి వైపు చూడాలి? మనం దేవుని వైపు చూడాలి. ధైర్యంగా
కన్నులెత్తి ధైర్యంగా చూడాలి. ఒక పాపి 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 ఏం చేశాడండి? సమరయుడు వచ్చాడు, పరిసయుడు వచ్చాడు, సుంకరి వచ్చాడు. పాపి సుంకరి ఏమంటాడు? దావీదు కుమారుడా యేసయ్యా, నీ పాపనయ్యా నన్ను కరుణించని ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకుని కేక పెడుతున్నాడు దేవుని వైపు. ప్రేమిడ, అయ్యా నాకు ధైర్యం లేదయ్యా, నాకు ధైర్యం అయ్యా, అయ్యా నేను పాపనయ్యానని రొమ్ము కొట్టుకొని దేవుని కేకేస్తున్నాడు. ప్రేమిడ, నువ్వు కూడా కేక వేయాలి, దేవుని పిలవాలి. అయ్యా నా హృదయంలో రాయ్యా, నా గృహంలో రాయ్యా, నా ఇంటి చక్కపరచు తండ్రి అని దేవుని మనసారా కేకేయాలి. అప్పుడు ఆ యొక్క సుఖని ప్రార్థన ఆలకించినట్టు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాను. ప్రేమిడ, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేని విషయంలో భయపడాలి పనిలేదు, దిగులు పడాలి పనిలేదు. కాబట్టి ఎన్ని వచ్చినా కానీ, అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుడిని అన్ని కూడా చక్కబడతానని వాక్యం సెలవుస్తున్న ప్రేమిడ, హల్లెలూయా. మూడో వాక్యానికి వెళ్దాం. లోకస్వార్త 8:25 వచ్చిన. అప్పుడు అప్పుడైనా మీ విశ్వాసం ఎక్కడని వారితో ఎవరున్నారండి? సముద్రానికి వెళ్ళారు, దూరంలో కూర్చున్నారు, గాలి తుఫాను వచ్చి ఎన్నో పెంచాడు. వాటికి భయపడాలి. ఎన్నో భయంకరమైన ఉన్నాయి. కరువు వచ్చింది, రాజ్యం మీద రాజ్యం వచ్చింది, మరి వర్షాలు పడవు, ఏది నీళ్లు లేవు, నీళ్లు ఉండవు, నీళ్లు కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా ముందున్నాయి శ్రమలు. చిన్నవాటికి మనం సమృద్ధిని ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, అన్ని మనకి వాతావరణం ఇచ్చాడు దేవుడు ఈ లోకంలో. వాటికి మనం ఈ చిన్నవాటికి భయపడితే ఇంకా మనకి ముందుంచుని వాటికి భయపడాలదా? గాలి తుఫానికి ఏం చేస్తున్నారండి? భయపడిపోతున్నారు. ప్రేమిట, నువ్వు చిన్న విషయానికి కానీ దేనికి భయపడద్దు, దేవుడు నీకు తోడే ఉంటాడు. ప్రేమిట, హల్లెలూయా. ఎవరైనా సరే నీకు దేవుడు తోడే ఉంటాడు. నువ్వు భయపడాలని పర్లేదు. ప్రేమిట, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీకు దేవుడు అండి ఈ యొక్క సమస్యలను తీర్చి నిన్ను నీతి మంత్రాలుగా మార్చి నీకు మన ధైర్యం ఇస్తాడు, నీకు తోడుగా నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. గాలి వచ్చింది, నీళ్ళు, అప్పుడు దేవుడు ఏమంటాడు? గాలి ఆగిపో. నీళ్లు బాగా అలలు బాగా ఆకాశంతో అలలేస్తుంటే నీళ్ళకి ఆజ్ఞాపించాడు, ఆగిపో. ఆగిపోయి ఏమొచ్చింది? భయపడిపోతున్నారు. ఈయనెవరో గాలియు సముద్రము ఈయన గద్దించగానే లోపడిపోతున్నాయి, ఈయనెవరో అని భయపడిపోతున్నారు. శిష్యులు భయపడిపోతున్నారు. భయపడ. కాబట్టి మనం చిన్న విషయాలు మనం భయపడాల్సిన పర్లేదు. దేవుడి సమస్తం చక్కపరుస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని చక్కపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దేనికి భయపడకూడదు. దేనికి భయపడి మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి బహు ధైర్యంగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం ప్రార్థించేయాలి, ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. ఆయన కనపరిచినప్పుడు మనకి ధైర్యం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో వాక్యం కదా, లోకస్వార్త 23:39. లోకస్వార్త 23:39 చూడండి. ఏమంటున్నాడమ్మా? ఇంకో శిష్యులు ఏమంటున్నాడు? ఇంకో దొంగ ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయం. ఎందుకని? వాడు దొంగతనం చేశాడు. దొంగలు, అబద్ధికులు, దోచుకునేవారు, వారికి న్యాయమే కదా. యేసు ప్రభు వారికి సిలువ వేయడం న్యాయమా? ఆయనలో ఏమైనా నేరం ఉందా? ఆయనలో పాపం ఉందా? నాలో పాపం ఉందని ఎవరైనా వినిపించగలరా అని ఛాలెంజ్ చేశాడు యేసు ప్రభు. ఒక్కళ్ళు కూడా పాపం చూపించలేదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన సర్వాధికారి, సర్వోత్తరామి, సర్వ సృష్టికి ఆధారుడు. ఆయన ఏ పాపం లేదు. ప్రేమిట, ఈ దొంగ అటు ఎడం పక్క దొంగ, కుడి పక్కన దొంగని సిలువ వేశారు. వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు. నేరస్తుడు ఒక్కడగా భావించారు యేసు ప్రభుని. ఏ నేరం చేయలేదు ఆయన, ఏ పాపము చేయలేదు. ప్రేమిట, ఏ అబద్ధము అనలేదు, ఏ దొంగతనము చేయలేదు. ఆయన ఏం చేశారండి? సృష్టికర్తలు ఏమన్నారండి? నేరస్తుడు ఒకటిగా ఎంచారు. నేరం చేయని వాడిని నేరస్తులు అంటారు. నేరం చేయని వాడిని ఈ లోకం ఏం చేస్తుంది? నేరం చేయలేదని అబద్ధాలు పుట్టిస్తున్నారు. కోర్టుల్లో మనుషులు తప్పుడు యొక్క సాక్ష్యాలు పెట్టి ఏం చేస్తున్నారు? అది న్యాయమైన అన్యాయానికి మారుస్తున్నారు. న్యాయమైనది అన్యాయాన్ని మారుస్తున్నారు, అన్యాయాన్ని న్యాయానికి మారుస్తున్నారు. ఇది ఎంత ఘోరమైంది చూడండి. ఒక దొంగ అంటాడు, అరే మనము దొంగతనం చేశాం, అబద్ధాలు ఆడాం, మోసం చేశాం, మనకి తగులురా. ఈ దొంగ అంటాడు, నువ్వు రక్షించుకో. చూడండి, నాకు నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించంటాడు. చూడండి,
ఇంకో దొంగ అంటాడు తెలియగలవాడు. అయ్యా నీ రాజ్యం వచ్చిన మమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకోయా, నీ రాజ్యంలో చేర్చుకొని ప్రార్థించాడు. మనం కూడా ఏం చేయాలి? మన తప్పులు ఒప్పుకోవాలి. మన సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నీ కూడా మన దేవుని యొక్క ఒప్పుకొని, అయ్యా నా పాపము క్షమించయ్యా, అయ్యా నా విధేతలు క్షమించయ్యా, నా మూర్ఖతలు క్షమించయ్యా, నా విధేతలు క్షమించయ్యా, నా భద్రపడి ప్రవర్తించిన నా ప్రవర్తన క్షమించయ్యా అంటే నిన్ను క్షమించడం మనసు కలిగిన దేవుడు. దొంగను క్షమించిన దేవుడు నిన్ను దొంగ క్షమించడా? మన దొంగతనం చేసావా? మన నేరాలు చేసావా? మన ఘోరాలు చేసావా? చేయలేదు. ప్రేమిట నీవు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు అయ్యా నన్ను క్షమించాయా, అయ్యా నన్ను క్షమించాయా, నీ ఎదుట నేను నాయన పాపం చేశానయ్యా, నీ ఎదుట నేను తప్పిపోయానయ్యా, నన్ను క్షమించాలి దొంగలాగా నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. నిన్ను కూడా ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం పైన కుడివైపు కూర్చోబెట్టడానికి సిద్ధంగా నీ ఎదుట మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుట నా ఎదుట పెట్టాడు. ప్రియబిడ్డ సరి చేసుకుందాం. సరి చేసుకుంటే జీవితాలు మారిపోతాయి, సరి చేసుకుంటే బ్రతుకులు మారుతాయి, సరి చేస్తే మంచి స్థితిలో మనం పొందుకుంటాం ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దొంగ అంటాడు నువ్వు రక్షించుకో. ఈరోజు కూడా అంటారు ఏందమ్మా మీరు దేవుడు దేవుడు అని యేసుప్రభువుని నమ్ముకోలేక వెళ్తున్నారు కదా, మీకేం జరిగినాయి? ఏమండి చూసారా ఏం జరిగినాయి? ప్రశ్న ఏంట్లేదా? ఆ ప్రశ్నకి నువ్వు చెప్పాల్సిన సమాధానం తెలుసా? ఆ ప్రశ్నకి నువ్వు చెప్పాల్సిన సమాధానం తెలుసా? నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన చేసినా ఒకటే చేయకపోయిన ఒకటి. నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, మాకు నిత్య జీవించిన దేవుడు, రక్షకుడని నువ్వు సాక్షిగా నిలబడాలి. అంతేగాని కురికిపోకూడదు. మనుషులు ప్రశ్నలు వేసడానికి కురికిపోకూడదు. దేవుడు నువ్వు వేడుకున్నావు నీ దేవుడు నీ ప్రార్థనల నుంచి తప్పిస్తాడు, నీ ప్రార్థనల నుంచి తప్పిస్తాడు. యేసు ప్రభువు వేడుకుంటే తండ్రి వేడుకుంటే పంపిడా? చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఒక చదువుకుని ముగించుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50 ఈ సమయంలో 72,000 మంది సైన్యం పంపిస్తాడు తండ్రి వేడుకుంటే. 72,000 మంది దేవదూతలు. ఒక దేవదూత ఎంతమంది చంపిందమ్మా వెడిసి? ఒక దేవదూత అయ్యా మా మీద వెళ్లి చూపులు చూస్తున్నా కానీ అయినా వాళ్ళ చూపులు మార్చాయా, అయ్యా మా మీద భయంకరమైన చూపులు చూస్తున్నా వాళ్ళు మార్చే, వాళ్ళ చూపు మార్చాయా. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలంతే. ప్రార్థన చేస్తే మనకి క్షేమం. మనం వేడుకుంటే దేవుడు చేయడా? అది కాదు, లేఖనం కాదు తల్లి. ఏమంటాడు? చదువు అది లేఖనం కాదు, అది చదువు. లేఖనం ఎలాగ నెరవేరుతుంది? ఈ లేఖనాలు ఎలాగ నెరవేరుతాయండి? అంతమందికి ఆగిపోతాయి. మత్తయి సువార్త మనకి ఆగిపోదు కదా. లేఖనం నెరవేరదు. లేఖనం ఏంటంటే వాక్యం నెరవేరుతుంది, అంతటికే సమాప్తం అయితే కాదు. దేవుడు అన్నాడు నేను కనుక వేడుకుంటే ఈ లేఖనం నెరవేరదు అని. తండ్రి మీరేమి చేస్తున్నారు వీటిని క్షమించాయా, మీరేమి మాట్లాడుతున్నారు వీటిని క్షమించాయా, మీరేమి మా పైన చట్టమాట పలుకుతున్నారు వీటిని క్షమించాయా, మీరు నేను మా పైన రాత్రి వేళ తిరుగులాడుచు పగటి వేళ తిరుగులాడుచు మా పైన కీడు చేస్తున్నారేమో, కీడు చేయవారిని క్షమించాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ప్రియమైన. హల్లెలూయా. అందుకే నువ్వు భయపడద్దు దేనికి? నరుడి యొక్క నోటి మాటను భయపడదు, కానీ నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నరుడి మాటకి భయపడడం ఏంటంటే ఏదో తొలగిపోతానంతే. కాబట్టి ఎవరు కీడు చేసినా, ఎవరు మనం చాటుపాటుగా మనం దూషించినా భయపడాల్సిన పని లేదు. అలాగనే ఈ లోకంలో ఎన్నో కీడు జరుగుతుందా? ఈ లోకంలో ఎన్నో కీడు చదువు. నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి నువ్వు అభ్యసించిన కర్ణపిశాచ తంత్రములు, మాయా తంత్రములు, విస్తారమైన శకునములు చూపి వెర్రి చూపులు చూస్తూ భయపెట్టాలని చూస్తున్నాను. నీ నెత్తి మీద ఏమొచ్చి తెలుసా? దేవుని ముఖంత పెళ్ళను దిగిపోతాయి. దిగక ముందే నువ్వు జాగ్రత్త పెడితే మంచిది. మాససేనలు చెప్పుకునేవాడిని, జ్యోతిషులు చెప్పుకునేవాడిని, ఇవన్నీ నువ్వు ఆశ్రయిస్తున్నావేమో. ఇవి కూడా దేనికి కూడా ఉపయోగం. ఒకరిని బెదిరించాలని, ఒకరికి కీడు చేయాలని నువ్వు అభ్యసిస్తున్నావు. ఒకరికి కీడు చేయాలని మాససేన చెప్పుకోండి, జ్యోతిష్కుని, మాయాతంత్రం వాడిని నువ్వు ఒకవేళ అక్కడ వాడి దగ్గర నువ్వు సలహాలు తీసుకుంటావు. జాగ్రత్త. దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మనం నమ్ముకున్న దేవుడు భయంకరుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. దేవుని నువ్వు రాతలకే కీడు నుంచి విడిచిపెట్టు. ఏమంటాడు? నువ్వు ఒకవేళ బెదిరింతువేమో, మనం బెదిరించాలని ఒకవేళ
బెదిరించాలని ఏం చేస్తారు తెలుసా? కుక్కలు చల్లటం, నిమ్మకాయలు పెట్టడం, 3 వారి మధ్యలో చేస్తారు చేయరా? ఇవన్నీ భయపెట్టాలని, అవన్నీ సైతానికి మరి ఎదుట అవి కూడా నిలరు. యేసు నామములో లైవ్ అయిపోయారు కాక. హల్లెలూయా. కాబట్టి మనం ఒకవేళ వాడికి అవి ఉపయోగకరమేమో కానీ దేవుడు అంటాడు, ఒక్క దినములోగా ఒక్క నిమిషంలో నీకు పుత్ర శోకం వచ్చింది, నీకు వైద్యము తమ్మిదమ్మా చదువు. అకాల తిరుగుతున్నావు రాత్రి పగలపూట ఆయన ఆకాశంలో కూడా భూమిపైన మనం ఉన్నాం. ఈ రోజు స్పష్టంగా దేవుడి శాపం ద్వారా అగ్ని మాటలు మాట్లాడుతున్నాడు. కాల్చివేయబడును గాక. ఒక చెడుతనం ఆధారం చేసుకొని నన్ను ఎవరు చూస్తాడని నువ్వు అనుకుంటేమో, ఈ రోజు నీ దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. నీ చెడుతనం మానుకో, నీ కీడు చేసే ఆలోచన మానుకో, నీ వెర్రి చూపులు మానుకో, నీ ఆలోచన మానుకో. నువ్వు మానుకోకపోతే దేవుడు అన్నాడు శిక్ష పైన నీకు ఒక్క దినములోగా పుత్రశోకం వచ్చింది, వైద్యం వచ్చింది, 2 నీకు సంభవించింది. ఆయన ఏర్పరచుకున్న బిడ్డల పైన కీడు చేయాలని ఆలోచన, మాయాతంత్రాలు, చెడ్డమని చేసి ఒకవేళ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటావో జాగ్రత్త. ఈ రోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను. నువ్వు ఒకవేళ భయపడాలని లేని పని సృష్టిస్తున్నావేమో, దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా సరే దేవునికి భయపడాలి. నువ్వు శిక్ష గురి కాకూడదు. పుత్ర శోకం వచ్చిందంట, వైద్యం వచ్చిందంట, కీడు నెత్తి మీద బయలుని దిగిపోతుందంట. చూడండి మరి మాటలు అయ్యి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాటలు చదువు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నా బిడ్డలు నా సొత్తు, నేను విలువైన రక్తంతో కొనుక్కున్నాను. నా బిడ్డలకు అపాయం చేసేవా? నీ చెడుతను ఆధారం చేసుకుంటే నీకు పుత్ర శోకము, వైద్యము, నువ్వు నశించిపోతావు అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. బిడ్డ మన మాటలు అయ్యండి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా లిఖించిన మాటలు. ఎవరు కూడా కీడు చేయొద్దు ప్రియమైన, ఎవరి మీద కూడా మనం అపాయం తలపెట్టకూడదు. మనం ఏం చేయాలి? ఎవరు కూడా భయపెట్టకూడదు. మనం ఏం చేయాలి? ప్రేమించే వారిగా ఉండాలి, ఆదరించేవారిగా. చివరిగా ఒకటి ముగించుకుందాం. లోక 12:25 చివరిగా లోక 12:25 చంపిన తర్వాత, దేహమును చంపిన తర్వాత నరకములో పడేసేది ఎవరండి? దేవుడు. ఆత్మను దేహమును, దేవుడి మాట వినకుండా దేవుని అంగీకరించిన వారిని ఏం చేస్తారని ఆత్మను దేహమును నరకం వేస్తారు. ఇప్పుడు ధనవంతుడు దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడ ఉంటాడండి? పాతాళంలో అరుపులు పెడుతున్నాడు. అలాగే ఆత్మను దేహము చంపువారికి భయపడవద్దు, ఆత్మను దేహమును చంపువానికి మనం భయపడాలండి ఎక్కువగా. హల్లెలూయా. ఆత్మను దేహమును చంపువారు ఎవరండి? దేవుడే. ఆయనకి మనం భయపడాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని వచ్చినా కానీ, గాలి తుఫాను వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని వ్యాధులైనా, బాధలైనా, నిందలైన, అవమానాలైనా ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయనంత భయభక్తులు వారికి ఏమేను ఉదయం ఉండదు. ఆయనంత భయభక్తులు కలిగి ఉందాం, జీవితం చెడ్డవాటిని మనం ఆశ్రయించుకుందాం, లోబడదాం. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నాడు. మనం లోబడి జీవిస్తే మనకి ఏమైందండి? ధైర్యం వచ్చింది. మరి దొంగ ఒప్పుకున్నాడు, మనం కూడా ఒప్పుకొని ఆయన కరిగా పొందుకొని మనం కూడా ఆయన దగ్గర మనం కార్యం పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరం ఇక్కడ ఫలించి అభివృద్ధి పరచబడదు కాక. ఆమేన్. హల్లెలూయా.